శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 12 జనవరి నుండి 18 జనవరి వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఈ యొక్క వారంలో మనకు అత్యంత స్థితి అంటే ఈ యొక్క వారంలో మనకు ఎంతో శోభాయమానంగా జరిగేటువంటి పండుగ సంక్రాంతి. ఆ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు మరియు అదేవిధంగా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు కూడా మీకు జీవితంలో పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే సూర్యుడి యొక్క గమనాన్ని నిర్దేశించేది. అంటే ఉత్తరాయణ కాలంలోకి ఎప్పుడైతే మకరంలోకి సంక్రమణం జరిగితే అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. రవి యొక్క మార్పు అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఇటువంటి ద్వాదశ రాశుల వారిలో ఎటువంటి ఫలితాన్ని మార్చబోతున్నది అనేది మనం చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి మనం గమనించినట్లయితే శని కుంభంలో కొనసాగుతున్నాడు, శుక్రుడితో కలిసి. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు మనం చూసినట్లయితే వృషభంలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా మిగతా గ్రహస్థితి రవి బుధుడు యొక్క కలయిక 14వ తారీఖు జరగబోతుంది. అది జరుగుతున్నది మకరంలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో, ఆఫీసెస్లో కానీ లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేస్లో ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తారు. దానిలో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కొన్నిసార్లు భేదాభిప్రాయాలు అనేవి ఎక్కువగా అవుతాయి. మనుషుల మధ్య భేదాభిప్రాయాలు జరగడం అనేది సర్వసాధారణంగా మీరు భావిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ వివాహ జీవితంలోనూ ఈ భేదాభిప్రాయాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామికి ఎక్కువగా మీరు తన యొక్క అభిప్రాయానికి ఎక్కువగా విలువివ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు జరగడానికి ముఖ్య కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. భూ సంబంధితమైనటువంటి విషయాలు లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. పోలీస్ స్టేషన్ పంచాయతీల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. కాకపోతే ఏదో ఒక మానసికమైనటువంటి చింత, ఒకే విషయానికి ఎక్కువసార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఒక విషయానికి ఒక చోటకి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి 4 సార్లు వెళ్ళి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జన్మరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది జనరల్గా ఎవరికైనా సరే. పోలీస్ స్టేషన్ పంచాయతీల్లో, మధ్యవర్తి పంచాయతీల్లో ఎప్పటి నుంచో సాల్వ్ అవ్వనటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైనా సరే 10 మంది తెలిసిన వారి ద్వారా, తెలిసిన వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నవారి ద్వారా వాళ్ళ కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఎలాగైనా సరే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలని పాస్బుక్లు కానీ లేకపోతే భూ సెటిల్మెంట్స్ కానీ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తుంది. రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది మానసికంగా కలిచివేసే విధంగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు రాణించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచించగలుగుతారు. సంపాదించిన డబ్బులు ఎక్కువ పాళ్ళు మళ్ళీ అధికమైనటువంటి ఖర్చు పెట్టడం అనేది అర్థం కానటువంటి విషయం. సంపాదించిన డబ్బులో ఎక్కువ శాతం ఏదో విధంగా ఖర్చు పెడుతున్నాను, ఆ ఖర్చు పెట్టేటువంటి డబ్బు నాకు కుటుంబానికి ఖర్చు పెడుతున్నాను అని చెప్పి మీకు మీరే సర్ది చెప్పుకోగలుగుతారు. ఉద్యోగపరంగా సానుకూలంగా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అన్వేషణలు, నూతన వ్యాపార అన్వేషణ మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వారంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులు వారు బాగా రాణించడానికి ఎక్కువగా అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అనుకున్న విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. స్త్రీ సంబంధితమైన విషయాల్లో వాదోపవాదాలకి పోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు చెప్పేటువంటి నోరు ఒకటైనప్పటికీ వినేటువంటి చెవులు 4 ఉంటాయి కాబట్టి ఆ 4 విధాలుగా అర్థం చేసుకునే విధంగా తప్పు జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు మీరే సొంతగా చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. చెవులు మనం చెప్పేటువంటి మాట 4 చెవుల్లో పడినప్పుడు 4 మాటలుగా మారుతూ ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఆ విషయాన్ని మీరు తగ్గించడం కోసం ఏదైనా విషయం చెప్పాలి అంటే నేనే చెప్తాను, వేరే వాళ్ళకైనా సరే నువ్వు చెప్పొద్దు అనే విషయాన్ని ముందుగానే చెప్పగలుగుతారు. మిస్అండర్స్టాండింగ్స్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. రాశి వారికి ఈ వారం
ముఖ్యంగా ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో రవి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మంచి కెరియర్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు మన సంక్రాంతి 14వ తారీఖున ఉత్తరాయణ పుణ్యకాలంలోకి రవి రాబోతున్నాడు. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలోకి రవిని పూజించడమే మనకు హైందవ ధర్మంలో ఎక్కువగా మూల బిందువుగా ఉంటుంది. రవి అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్యారాధన చేయటం, సూర్యాష్టకాన్ని పఠించడం, ఇవన్నీ మనకు ఎప్పుడో మన పురాతన కాలం నుంచి మనకు పెద్దలు చెప్తున్నటువంటివి. ఆ యొక్క పరిహారం చేసుకోండి. ప్రతిరోజు తిలకాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.